అసలైన సైనికుడు హరీష్. అడుగడుగునా కేసీఆర్కు అండగా నిలిచిన నాయకుడు. ప్రతిక్షణం పార్టీని కంటికి రెప్పలా కాపాడిన రక్షకుడు. టీఆర్ఎస్ పుట్టుక నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు. పార్టీ బలోపేతంలో కీలక పాత్రధారి హరీష్. తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ జెండా ఎగరడానికి కారణం హరీష్. కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాయకుడు. ఉద్యమ స్వరం ఊరూరా నింపిన నాయకుడు. ఊరూరా పార్టీకి కంచుకోట చేసిన నాయకుడు హరీష్. కేసీఆర్ కీర్తిని నలుదిశలా ప్రసరింపజేసిన నాయకుడు హరీష్ రావు. అవమానాలు భరించారు. పార్టీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించారు. ఉద్యమ సమయంలో అన్నీ తానై ముందుండి నడిచారు. అందరినీ సమన్వయపరుస్తూ పార్టీని కంచుకోట చేశాడు. తెలంగాణలో బీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా నిలిపాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన వేలుతో తనకన్నే పొడుచుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు సంతోష్లను అబాసుపాలు చేయాలన్న తాపత్రయంలో మొదటికే మోసం తెచ్చుకున్నారు. విపరీతమైన వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీలో కొందరు పొగబెడుతున్నారంటూ చేసిన తన వ్యాఖ్యల కన్నా తానే పొగబెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. అయినా హరీష్ రావు లాంటి నాయకుడిపై ఆరోపణలు చేస్తే జనం నమ్ముతారు అని అనుకోవడం కవిత మూర్ఖత్వం. కవిత లేనప్పుడే పార్టీ పురుడు పోసుకుంది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన పునాదులు వేసుకుంది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన శక్తిగా మారింది. కవిత వల్ల పార్టీకి జరిగిన మేలు లేదు. బీఆర్ఎస్ లేకపోతే కవితే లేదు. కేసీఆర్ కూతురు కాకపోతే కవితకు రాజకీయమే లేదు. ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. కవితను నాయకురాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆమెకు రాజకీయ జీవితం ఇచ్చిందే బీఆర్ఎస్. ఆ పార్టీ కేసీఆర్ చేతనే పురుడు పోసుకోవచ్చు. కానీ ఆ పార్టీ అడుగులు వేయడంలో హరీష్ పాత్రే కీలకమైంది, గొప్పది. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావు లేకుంటే పార్టీ నడిచేది కాదు. హరీష్ రావు లేకుంటే పార్టీ ఇంతకాలం బతికేది కాదు. ఇది ముమ్మాటికి నిజం. తన జీవితం మొత్తం పార్టీ కోసం అంకితం చేసిన నాయకుడు హరీష్ రావు. తన జీవిత లక్ష్యాన్ని కాదనుకొని పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు హరీష్ రావు. వస్తుందో రాదో తెలియని తెలంగాణ కోసం ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. కేసీఆర్ రాజకీయ పార్టీ నామకరణం చేసి హరీష్ రావు భుజాన బాధ్యతలు పెట్టారు. అప్పుడు కవిత ఇండియాలో కూడా లేరు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలపడిందో అప్పుడు కవిత ఇండియాకు వచ్చారు. అప్పటికే కేసీఆర్ బలమైన నాయకుడిగా మారిపోయారు. అందుకు హరీష్ రావు పాత్ర ఎంతో గొప్పది. నిజంగా తండ్రి మీద కవితకు ప్రేమే ఉంటే ఆమె ఆనాడు టీఆర్ఎస్లో చేరాలి, పార్టీ కోసం పనిచేయాలి. కానీ ఆ పని చేయలేదు. తండ్రి పేరు చెప్పుకుని జాగృతి సంస్థ ఏర్పాటు చేశారు. జాగృతితో ముందుకు సాగారు. కానీ ఏనాడు పార్టీ కోసం కష్టపడింది లేదు. తన దారి తాను ఎంచుకొని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారే గాని బీఆర్ఎస్కు మేలు చేసింది లేదు. బీఆర్ఎస్ కోసం పనిచేసింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే కవిత పార్టీలోకి వచ్చింది. ఎంపీ సీటు తీసుకుంది, గెలిచింది. బీఆర్ఎస్లో ఆమె ప్రస్థానమంతా 10 ఏళ్లు మాత్రమే. కానీ హరీష్ రావు పాత్ర 26 సంవత్సరాలు. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి పార్టీకి ప్రాణం పెట్టి పనిచేశారు. అలాంటి నాయకుడిని అవినీతిపరుడు అని కవిత అంటే జనం కూడా నమ్మరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాట్లాడడం పరోక్షంగా తన తండ్రి కేసీఆర్ను ఇరికించినట్లే లెక్క. పైగా హరీష్ రావును రెండోసారి అందుకే పక్కన పెట్టారంటూ లేనిపోని ముచ్చట్లు చెబితే కేసీఆర్ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కవిత సన్నగిల్లేలా చేసినట్లవుతుంది. పార్టీ కోసం అంత పనిచేసిన హరీష్ రావుపై కవిత వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సరైనవి కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా పార్టీని కుదిపేసినంత పనైంది. నిజానికి కవితపై గతంలోనే షోకాజు నోటీసులు ఇస్తారని అందరూ భావించారు. కానీ కేసీఆర్ వేచి చూసే ధోరణి అనుసరించారు. గతంలోనే ఓసారి కేసీఆర్ ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీ లైన్ దాటితే ఉపేక్షించే ప్రసక్తే లేదని పలుమార్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ను పంపించిన సందర్భంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఇదే వర్తిస్తోందని హెచ్చరించారు. అయితే కవిత తనకు ప్రాధాన్యత తగ్గుతోందని భావించి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రజతోత్సవ వేడుకల్లో తనకు తగిన ప్రాధాన్యత కల్పించలేదన్న అక్కసును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్కు లెటర్ రాశారు. అది బయటకొచ్చింది. అందులో ఆమె చేసిన సూచనల ముసుగులు ఏకంగా కేసీఆర్ను ప్రశ్నించినట్లయింది. నిజానికి ఏ ప్రాంతీయ పార్టీలోనైనా సరే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా తక్కువ. అది ఎవరైనా సరే పార్టీ అంతర్గత సమావేశాలలో మాత్రమే వెల్లడించాలి. ఆఖరుకు రజతోత్సవ వేదికపై కేసీఆర్ ఇలా అనుసరించేది ఉండే అంటూ కొన్ని కీలక సూచనలు చేశారు. అది నిజానికి పార్టీ ధిక్కరణ కిందకే వస్తోంది. పైగా ఆ లెటర్ లీక్ అయిన తర్వాత పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ మరో రకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోవద్దని సూచించారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినప్పుడే ఆమెపై చర్యలు తీసుకుంటారన్న వార్తలు వచ్చాయి. ఓవైపు కవిత తను పార్టీలోనే ఉన్నానంటూనే మరోవైపు పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు. చివరికి ఆమె ఏకంగా హరీష్ రావు, సంతోష్ రావులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకే చుట్టుకున్నాయి.
పార్టీలో ఇంకా ఎవరిపై కవిత వ్యాఖ్యలు చేసినా సహించేవారేమో. కానీ హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు ఆమెను సస్పెండ్ చేసే వరకు వచ్చాయి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. అసలు హరీష్ రావు లేని బీఆర్ఎస్ను ఊహించుకోవడమే కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే హరీష్ రావు లేకుంటే కేసీఆర్ కూడా పార్టీని నడపడం కష్టం. బీఆర్ఎస్ పార్టీకి మొదటి సైనికుడు హరీష్ రావు, అసలైన సైన్యాధ్యక్షుడు హరీష్ రావు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు హరీష్ తప్ప ఇంకొకరు లేరు. సంతోష్ రావు కూడా తర్వాత వచ్చారు. అడుగడుగునా కేసీఆర్కు అండగా ఉంటూ వచ్చిన హరీష్ రావు పోషించిన పాత్ర అంత సులభమైనదేమీ కాదు. సహజంగా రాజకీయాలు వేరు, ఉద్యమ రాజకీయాలు వేరు. రెండు రకాల పాత్రలు సమర్థవంతంగా పోషించిన నాయకుడు హరీష్ రావు. అటు కేసీఆర్ కోసం పనిచేయాలి, ఇటు ఉద్యమం కోసం అహర్నిశలు శ్రమించాలి, మరోవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ఇలా మూడు పాత్రలను అలవోకగా పోషించిన ఏకైక నాయకుడు హరీష్ రావు. పార్టీ కోసం ఆయన తిండి నిద్రాహారాలు మానుకొని పనిచేసిన రోజులు అనేకమున్నాయి. మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా హరీష్ రావు కాళేశ్వర నిర్మాణ సమయంలో అనేక రాత్రులు అక్కడే నిద్రలు చేశారు. ఉదయమంతా పర్యటనలు, అధికారులతో రివ్యూలు, అభివృద్ధి పనులు, రాత్రికి మళ్లీ కాళేశ్వరానికి చేరి ఆ పనుల పర్యవేక్షణలు చేసిన నాయకుడు హరీష్ రావు. అలా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కాళేశ్వర నిర్మాణ పనులతో సతమతమయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక అద్భుతమైన కట్టడాన్ని తన చేతుల మీద నిర్మాణమవుతోందన్న ఆనందం ఒకవైపు. ఎంతో బాధ్యతతో పనిచేశారు. అనుకున్న సమయంలో, అనుకున్న రీతిలో కాళేశ్వరం పూర్తి కావడంలో హరీష్ పాత్రను ఎవరూ శంకించలేదు. అంత గొప్పగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఏకైక నాయకుడు హరీష్ రావు. ఇక సంతోష్ రావు విషయానికి వస్తే మొదటి నుంచి కేసీఆర్ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ అనేక వేదికల మీద చెప్పారు. తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసినందుకే సంతోష్ రావుకు రాజ్యసభ ఇస్తున్నానని కూడా చెప్పారు. హరీష్ రావుపై లేనిపోని వ్యాఖ్యలు చేసి కవిత తప్పు చేసింది. కవితపై చర్యలు తీసుకోకపోతే నేరుగా పార్టీ మీదే మాట్లాడేవారు పెరిగిపోతారు. కవిత కూడా సరిగ్గా పార్టీ ఎదుగుతున్న తరుణంలో మరింత బలపడుతుందన్న విశ్వాసం ఏర్పడుతుందన్న సందర్భాన్ని చూసుకుని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ రజతోత్సవ సభ విజయవంతమైందని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ లేఖ రాశారు. పార్టీలో అందరికీ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదంటూ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదంటూ పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తున్న సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని కవిత చెప్పడంతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేమో కాళేశ్వరం విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసి కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని నిరూపించే సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి పూర్తిగా వ్యతిరేకమైనవే అన్నది తేలింది. ఓవైపు కేసీఆర్ మీద ప్రేమను చూపిస్తూనే పరోక్షంగా కాళేశ్వరంలో అవినీతికి కారకుడు కేసీఆర్ అనే అర్థం స్ఫురించేలా కవిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నుంచి దూరమైంది. ఏది ఏమైనా హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం కూడా స్వాగతించలేదు. ఆమెపై తెలంగాణ సమాజం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైందని చెప్పక తప్పదు.